హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. లక్ష్మీ హార్వెస్టర్ వాల్స్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే 10 ఎకరాల బిట్లో మన బండ్లు అయితే నడుస్తున్నాయి. మన బండి వచ్చేసి అయితే 75 HP 4 వీల్ బండి. మా అన్న అయితే 5405. మన బండి అయితే 10 ఎకరాల్లో స్టార్ట్ అయింది బిట్టు. ఈ బిట్టు వచ్చేసి అయితే ఆంధ్రాలో మన ఏజెంట్ది ఇదైతే 10 ఎకరాలు. మనకైతే 10 ఎకరాల బిట్లో అయితే పెట్టాం, కానీ వర్షం ఎక్కువ పడడం వల్ల అంతా పదనే ఉంది, నీళ్ళ పదను. నేనైతే ఎండింది మొత్తం. ఫీల్డ్ మాత్రం ఇంత పక్క పంట బెడ్ మనలు అయితే నడుస్తున్నాయి. మనకైతే ఇబ్బంది ఉంది చాలా. ఇక్కడ ఏజెంట్ అయితే రూమ్ చూపించాడు. మనకైతే మాత్రం నీళ్లు ఏం లేవు. అంతా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. డ్రమ్ముకి 50 రూపాయలు, ఒక డ్రమ్ముకి 50 రూపాయలు పెట్టి మనం కొనుక్కోవాలి. అంత ఇబ్బంది ఉంది మనకైతే. ఇంకా ఫీల్డ్ అయితే స్టార్ట్ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది ఆంధ్రాకైతే వస్తే మాత్రం ఈసారి ఈ ఫీల్డ్ అయితే బాగానే ఉంటుంది, కానీ వర్షాలు ఎక్కువ పడడం వల్ల మాత్రం ఫీల్డ్ అయితే జర పదన అయితే నీళ్ళ పదన ఎక్కువ ఉంది. ఇక్కడైతే మాత్రం గడ్డి కిందికి వేపించుకుంటారు. గడ్డి అయితే అమ్ముతారు బయటికి. అయితే మాత్రం వీళ్ళైతే గడ్డి కోసమే టైర్ బండ్లు పెట్టుకుంటారు. లేకపోతే ఇక పదన ఉంటే బురద మాత్రం బెల్ట్ బండ్లు పెట్టుకుంటారు. అలా మా ఏజెంట్ మాత్రం మొత్తం ఎండబెట్టాడు. 10 ఎకరాలు మాత్రం మంచి నెంబర్ 1 అయితే నడుస్తుంది. దిగబడకుండా ఇంత కూడా చూడండి, మీరే చూడండి బండ్లు అయితే ఎట్లా తిరుగుతున్నాయో. ట్రాక్టర్లు, మన బండ్లు అయితే ట్రాక్టర్లు అయితే 2 పెట్టాడు మన ఏజెంటు. 10 ఎకరాల బిట్టు ఇది. చూడండి మన బండి అయితే ఎట్లా వస్తుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన బండ్లకైతే చూస్తున్నారు కదా, ఈ ఫీల్డ్ అంతా 10 ఎకరాలు ఫీల్డ్. పక్కన అయితే ఇంకో 2 ఎకరాలు ఉందన్నాడు పక్కన ఏజెంటు. అది చూసాము, కానీ ఆడాడ బురదుంటే కోస్తాంలే 4 వీల్ పడే. కానీ 4 వీల్ ఎక్కువ పడితే మాత్రం మనకైతే ఏం వర్కౌట్ కాదు. అంత బురద బిర్రుగా బంకమట్టి లెక్క పట్టేస్తుంది. చూడండి మా టైర్లకైతే ఎలాంటిందో బంకమట్టి. ఆ మట్టి మాత్రం మనం కోస్తాం అనుకుంటాం, కానీ మన తెలంగాణ లెక్క మాత్రం బండి వెళ్ళదు. ఇక్కడ బురదలోకి వస్తే మాత్రం ఇబ్బంది, అంత దిగబడుతుంది. 4 వీల్ గేర్ వేసినా కూడా మనకి వెళ్ళదు బండి. ఇక్కడ అంతా బురద బంకమట్టి బిర్రుగా పట్టేస్తుంది. ఇక్కడ మాత్రం వచ్చాం ఫ్రెండ్స్. మనం అయితే అంత ఫీల్డ్ అయితే తక్కువనే ఉంది. అంత వాన పడి మనకైతే ఎక్కడో అక్కడ వస్తూనే ఉన్నాం ఇబ్బంది పడుకుంటా. మరి ఇంత దూరం వచ్చాం కదా, దారి ఖర్చు ఇట్లా వెళ్ళాలిగా. మనకైతే ఇబ్బంది లేకుండా అయితే కోసేస్తున్నాం. మనము ఎన్నో ఒక్కడే తిరుక్కుంటూ అయితే కోస్తున్నాం. మన ఫీల్డ్ వచ్చిన కాడికి పోతూనే ఉన్నాం, ఎన్నో ఒక్కడికి వస్తూనే ఉన్నాం. ఇదైతే మనకైతే ఒక కరీంనగర్ అయిన అయితే మన దోస్తు ఈ ఏజెంట్ని అయితే పరిచయం చేశాడు. మనం వచ్చిన ఏజెంట్ అయితే ఇంకా ఫీల్డ్ స్టార్ట్ కాలేదు. ఆయన మార్చి 15-20 తారీఖు వరకు స్టార్ట్ అవుతుంది. అంతా పచ్చిగానే ఉంది అక్కడ. ఎక్కడ ఉంటే ఆ ఏజెంట్ ఏమన్నా అంటే వేరే కాడ చూసుకోండి, ఇన్ని రోజులు ఖాళీగా ఉంటే ఏముంది, లాభం లేదు అంటే మేము ఇలా వేరే అతనికి ఫోన్ చేస్తే, మన దోస్తుకు ఫోన్ చేస్తే మనకు చెప్పాడు ఈ ఏజెంట్ అయితే. ఇది ఫస్ట్ అయితే ఏజెంట్ దగ్గర చూపించుకుంటున్నాడు. 10 ఎకరాలు చూశారు కదా ఫ్రెండ్స్. మా అన్న అయితే బండి అది 5405 4 వీల్ బండి. మా తమ్ముడు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడైతే అంత ఇబ్బంది అయితే ఉంది ఫ్రెండ్స్. బండ్లు అయితే రాకండి, వేస్ట్. తెలంగాణ నుంచి అయితే ఆంధ్రాకు ఈసారి అయితే వర్షాలు ఎక్కువ ఉన్నాయి. అంత కైలల్లో నీళ్ళే ఉన్నాయి. అంత ఏమున్నా అంత బురదే ఉంది. ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడైతే మాత్రం ఫీల్డ్ లేదు. టైర్ బండ్లకైతే తక్కువ ఫీల్డ్ మాత్రం ఏమో ఒక్కడ ఆరిన కాడ కోపించుకుంటున్నారు, లేకపోతే బెల్ట్ బండ్లు పెడుతున్నారు అంతే. మనకైతే ఇబ్బంది. బండ్లు మాత్రం ఎక్కడ తిప్పాలన్నా వేస్ట్, తిరగాలన్నా కూడా వేస్ట్. ఇబ్బంది. మనకు డీజిల్ ఖర్చులు కూడా వెళ్తలేవు. అంతా 4 వీల్ నడుస్తుంది. 4 వీల్ నడుచుటకు మనకైతే బండ్లు అయితే వెళ్తలేవు. బాగా డీజిల్ తాగేస్తుంది. మాత్రం ఇబ్బంది. ఇక్కడ మాత్రం గడ్డి మాత్రం అమ్ముకుంటారు. ఇక్కడ కట్టలు కట్టించి బయటికి అయితే అమ్ముతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ వడ్లు అయితే ఎమ్మటే కాంట పెట్టేస్తారు. కోసిన అయితే ఎమ్మటే. 10 ఎకరాలు ఉందిగా మన ఏజెంట్ది. మనకైతే ఇప్పుడైతే వడ్లు ఏమి ఆగాయి. ఎమ్మటే కోసుడుతో లారీకి పెట్టేసి ఎత్తేస్తారు. ఇక్కడ మాత్రం వడ్లు మాత్రం ఏమి ఆగాయి. వడ్లు మంచిగానే పోతాయి, కానీ చేను కూడా మంచిగా అంత గట్టిగా కాసింది. మంచిగా వడ్లు వెళ్తున్నాయి. నెంబర్ 1 వడ్లు. చూడండి ఫ్రెండ్స్, మన బండి అయితే ఇది, మా అన్న బండి అయితే అది. మనమైతే ఇంత దూరం వచ్చాం, కానీ ఏదో అనుకున్నాం, కానీ ఏదో ఒకటి అయింది ఫ్రెండ్స్. మనకైతే బండ్లు నడుస్తాయి అనుకున్న ఆశతో, ఎంత ఆశతో తెలంగాణ నుంచి ఆంధ్రాకైతే వచ్చాం, కానీ మనకైతే అంతా వేస్టే అయిపోయింది. ఈసారి అయితే వర్షాలు ఉన్నాయి, భూములు అయితే ఆరతలేవు. మనకు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది.
భూములు అయితే ఎండలేవు మొత్తం పదనే. ఈ ఏజెంట్ది అయితే మంచిగా అయితే ఇట్లా ఒక్కసారి అంత ఏడ కోసిన అంత బురదే తప్పించి, కానీ అంత దిగబాటు బురద అంత ఏడి పోయినా అదే. మనకైతే ఈయనైతే ఏం లేదు, ఇంత దిగబాటు ఏం లేదు, కిందికి వేపిస్తున్నాడు గడ్డి మాత్రం. మనకైతే ఏం ఇబ్బంది లేదు, ఏజెంటే కదా మనకు. అంతా 2 ట్రాక్టర్లు పెట్టాడు ఏజెంటు, మనకైతే ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. మనమైతే ఏంటంటే వీడికి వచ్చాం, కానీ బండ్లు అయితే నడుస్తాయి అనుకున్నాం. ఇంత దూరం వచ్చాం, ఏదో ఆశతో వచ్చాం, కానీ ఇంత దూరం వేస్ట్. ఈసారి ఫీల్డ్ మాత్రం వర్షాలు బాగా పడి ట్రాక్ బండ్లు అయితే నడుస్తున్నాయి. అయితే ఏమో చెప్పలేం, మార్చిలో అయితే నడుస్తాయి అనుకుంటున్నాం బండ్లు అయితే మాత్రం. ఇప్పుడైతే ఏం నడవాయి, మార్చి వరకు అయితే ఎండలు కొడితే బాగా నడుస్తాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే అంతా ఆడ దిగబడుకుంటూ అయితే పోతుంది బండి. మనం వచ్చేది ఏం చేసేం లేదు, పొలాలు చూసుకుంటూ కోయవలసింది తప్ప అదంతా ఇంకంత తప్పించైతే ఏం లేదు. మనం చేసే పని అయితే ఏం లేదు, అంతే చూసుకుంటూ కోస్తుంటే. ఏంటంటే మార్చి వరకు ఒకవేళ దేవుని ఎండలు మంచిగా కొడితే మనకైతే నడుస్తుంది ఫ్రెండ్స్. మనం అయితే బండి అయితే అంత డీజిల్ అయితే గంటకు 6:30 తాగుతుంది ఫ్రెండ్స్. మన బండి అయితే 75 HP 2 వీల్ నడితే మాత్రం. 4 వీల్ తాగితే మాత్రం 8-9 తాగుతుంది ఫ్రెండ్స్ మనది. అంత ఫీల్డ్ మాత్రం మంచిగా చూడండి ఎట్లుందో, పెద్ద పెద్ద మళ్ళు, ఏ రిస్క్ లేని ఫీల్డ్ ఇది. ఫీల్డ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఫీల్డ్ ఇది. అంత రిస్క్ ఉండకూడదు, రాయి రప్ప ఏది ఉండదు. బ్లేడ్లు మాత్రం ఇక్కడ బ్లేడ్లు స్వింగర్లు ఇలాంటివి అయితే పోవు, ఏ ఇబ్బంది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను మా బండికి. చైన్లకు అయితే రోజు అయితే చైన్లకు ఆయిల్ వేసుకోవాలి పక్క, ఎందుకంటే చైన్లో ఆయిల్ వేసుకోకపోతే మాత్రం చైన్ తొందరగా దెబ్బతింటాయి. ఆయిల్ 4 వీల్ నడిచినప్పుడు రోజు అయితే చైన్లకు ఆయిల్ వేసుకొని రోజు ఫిల్టర్ కొట్టుకోవాలి పక్క. అట్లే కూలెట్ చూసుకోవాలి, నడుస్తుంది పక్క. మనమైతే రూమ్ అయితే ఇచ్చాడు, మనకైతే ఇబ్బంది అంత అక్కడ రూమ్ కాడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఫీల్డ్ అంతే ఉంది, రూమ్ ఆడ ఇబ్బందిగా ఉంది చాలా. ఫీల్డ్ అంటే ఏమో చెప్పలేం, నడుస్తుంది, లేకపోతే వేస్టే అంతా. మనం ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చాంగా, ఏదో ఒకటి నడుపుకుంటూ వెళ్ళాలి అంతే తప్పదు. చూడండి ఆడ ఎంత దిగబడుతుంది, అంత సౌటపాస్ ఇక్కడ. ఇది ఏంటంటే బురద మొత్తం అంటే మాత్రం ఒకసారి టైరు వెళ్ళదు, దిగబడుతుంది. చూడండి అంత అయితే నేలైతే ఈడైతే గట్టిగానే ఎండింది. మన టైర్లు అయితే బండి అయితే పెద్ద టైర్లు అయితే అరిగిపోయినాయి మన ఫ్రెండ్స్. మన బండి ఇక్కడ ఏంటంటే ఇబ్బంది అంటే దోమలు ఎక్కువ, ఆంధ్రాలో దోమలతో బాధ, చాలా బాధ ఉంటుంది. అంత రిస్క్, అంత దూరం మన ఊరు విడిచి రావాలంటే ఇబ్బంది, చాలా ఇబ్బంది. చూసారుగా ఫీల్డ్ ఎట్లుందో, మనకైతే అంత ఫీల్డే. ఇది ఒక 15 రోజుల్లో అయిపోతాయి. ఇన్ని ట్రాక్ బండ్లు దిగాయి, చాలా బండ్లు దిగాయి. ఈసారి బండ్లు మాత్రం టైర్ బండ్లు చాలా దిగాయి. టైర్ బండ్లు అయితే చాలా అంటే చాలా 4 వీల్ బండ్లు దిగాయి. 2 వీల్ బండ్లు అయితే లేవు, అన్నీ 4 వీల్ బండ్లు అయితే నడుస్తున్నాయి. 2 వీల్ బండ్లు మాత్రం నడుస్తలేదు. చైన్లకు అయితే అన్ని ఆయిల్ వేసుకోవాలి పక్క, ఆయిల్ వేసుకుంటే పక్క మంచిగా ఉంటుంది. మా బ్రదర్ అయితే బండి తోలుతున్నాడు చూడండి. మన బండి వచ్చేసి అయితే 21 మోడల్ బండి, 10 బాక్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మనం అయితే మా తమ్ముడు అయితే తోలుతున్నాడు బండి. మనకైతే ఏం రిస్క్ అయితే ఉండదు, కానీ వానలు పడకుండా ఫీల్డ్ ఎండితే మాత్రం మనకు మంచిగానే బాగానే నడుస్తుంది. ఫీల్డ్ బాగానే చూపిస్తాను అంటున్నాడు ఏజెంట్. కొద్దిగా పదునారితే మాత్రం మీ బండ్లకైతే ఫీల్డ్ బాగుంటుంది, ఏం బాధపడకుండా నడుస్తుంది అన్నాడు. మరి మార్చి వరకు చూస్తే ఏదైనా నడుస్తుందా ఏంది ఏం కథ చూడాలి. అంత బాధగానే ఉంది ఫ్రెండ్స్. మనమైతే వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. బండ్లు నడవక అంత బురద ఫీల్డ్ వాళ్ళు కోపించుకుంటారు, 4 వీల్ అయితే కోపించుకుంటలేరు. మనం అయితే ఏదైనా గట్టిగా ఉంటేనే ఫీల్డ్ నడుస్తారు, లేకపోతే లేదు. బురద ఉంటే మాత్రం ట్రాక్ బండి పెట్టుకుంటారు. అంత ఇబ్బంది పరిస్థితులు మాత్రం చాలా ఇబ్బంది ఉంది.
అంత ఇబ్బంది అంటే ఇబ్బంది, ఏదో ఆశ మీద బాగా నడుస్తాను వచ్చినాం మనం. ఎందుకంటే ఏటా వస్తూనే ఉంటాం మనం అయితే ఆంధ్రాకు, ఏటా ఎప్పుడైనా వస్తూనే ఉంటాం మనం. ఓకే.